జగద్గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పట్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. ప్రతిరోజు తిరుమలనాథ పిరమిడ్ ఆధ్వర్యంలో ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన తిరుమలనాథ మెంబర్స్కి మరియు ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు ప్రసన్న మేడం అండ్ ప్రసన్న వాసు సార్కి నమస్కారాలు, ధన్యవాదాలు. ప్రతిరోజు ఒక జ్ఞానదాతతో మనం జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం. ఈరోజు వాసు సారు, సునీత మేడం వస్తున్నారు. ఈరోజు కృపాచార్యులు గురించి చెప్తున్నారు. అందరం జ్ఞానాన్ని స్వీకరిద్దాం మాస్టర్. ధ్యానం చేద్దాము, జ్ఞానాన్ని స్వీకరిద్దాం. వెల్కమ్ మేడం, వెల్కమ్. ఈరోజు మీ జ్ఞానాన్ని అందించండి. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఓవర్ టు యూ మేడం. ఓకే. ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారం. మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మపూర్వక ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతినిత్యం ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న గురువులు తటవర్తి రాఘవరావు సారికి, రాజలక్ష్మి అమ్మకు ఆత్మ నమస్కారాలు. అలాగే టిఎంసి టీం వారందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనము సప్త చిరంజీవుల గురించి చెప్పుకుంటున్నాము. నిజంగా చాలా గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోవడం మనందరి భాగ్యం. ఎందుకంటే ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం ఉంటే కానీ ఇటువంటి జ్ఞానాన్ని మనం అందుకోలేము. అందువల్ల ఇంత అద్భుతమైన అవకాశాన్ని యూనివర్స్ మనకి ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా విని అందులో నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఏమి ఆచరణలో పెట్టుకున్నప్పుడు మన జీవితాలు అద్భుతంగా తయారవుతాయి అన్నదాన్ని మనం తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనము కృపాచార్యుడి గురించి చెప్పుకుంటున్నాము. కృపాచార్యుడు అన్న క్యారెక్టరు పెద్దగా వినిపించదు మహాభారతంలో. ఆయన ఎక్కడో ఒక చిన్న క్యారెక్టరు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఆయన ఎంత గొప్పవాడు అన్న సత్యాన్ని తెలుసుకుంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అరే, ఇంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకునే భాగ్యం మనకు కలిగిందని నిజంగా చాలా సంతోషంతో నేను ఈరోజు ఈ క్లాస్ చెప్తున్నాను. కృపాచార్యుడు మహాభారతంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ఒకే ఒక్క యోధుడు ఎవరంటే కృపాచార్యుడు. కృపాచార్యుడు మనకి అందరికీ తెలుసు, గౌతమ మహాముని అహల్యమాత వారికి కుమారుడు శరద్వంతనుడు అని పుడతాడనమాట. ఆయన యజ్ఞయాగాదులు చేయడం, వేదాలు చదవడం అంటే ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆయనకి ధనుర్విద్య మీద ఎక్కువ ఆసక్తి. అందువల్ల ఆయన ఏం చేస్తాడంటే తపస్సు చేసి ధనుర్విద్యలో బాగా ప్రావీణ్యాన్ని సంపాదించుకుంటాడు. అన్ని విద్యలు సాధించేస్తాడు ఆయన. ఆయనకి ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అన్న తపన. ఆ తపనలో ఆయన ఏం చేస్తారంటే ఇంకా పూర్తిగా అన్నింటినీ విడిచి పక్కన పెట్టేసి తపస్సులో కూర్చునేస్తాడు అనమాట. అప్పుడు దేవేంద్రుడికి భయం పట్టుకుంటుంది. ఎవరైనా సరే తీవ్రమైన సాధన చేసేటప్పుడు దేవేంద్రుడు మామూలుగానే ఎవరో ఒకరిని పంపించి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా ఒక అప్సరసను పంపిస్తాడు. ఆమె పేరు కొన్ని దగ్గర్ల జలపది అని, కొన్ని దగ్గర్ల జానపది అని ఉందన్నమాట. ఆ అప్సరస వచ్చి ఆ శరద్వంతుణ్ణి ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆయన ఒకే ఒక్క క్షణం ఆమెను చూసి ఆయన మనసు చలించిపోతుంది. ఆ ఒక్క క్షణం ఆయనలో కలిగిన ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆయన వీర్యం స్ఖలనమయ్యి
బయటకు వచ్చేస్తుంది అనమాట. అది కింద ఉన్న గడ్డిలో పడి 2 భాగాలుగా విడిపోయి కృపాచార్యుడు, కృపి అని 2 పిల్లలుగా తయారవుతుంది. ఆయనకి చాలా కష్టం, బాధ అనిపిస్తుంది. అరే, మనము ఇంత పట్టుదలగా సాధన చేసి కూడా ఒక్క క్షణం మనము నిగ్రహించలేకపోయాము అని ఆయనకి బాధ అనిపించి, ఆయన సాధించిన విద్యలు విద్యలు కాదు, ఆయన ధనుర్బాణాలను పిల్లల పక్కన వదిలేసి తిరిగి వెళ్ళిపోతాడు అన్నమాట, అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు శంతన మహారాజు మనందరికీ తెలుసు. ఆయన కురువంశంలో మహాభారతానికి ఆద్యుడు అనమాట. ఆయన గంగామాతని వివాహం చేసుకుంటాడు. ఆమె ఆయన దగ్గర మాట తీసుకుంటుంది, నాకు పుట్టిన పిల్లలందరినీ నేను నదిలో వదిలేస్తాను, మీరు అడ్డం చెప్పకూడదు, మీరు వారించకూడదు అని. ఆయన అదే తెలిసి తెలియక చేసే పొరపాట్లని ఆ సమయంలో ఆమెతో సరే అని మాట ఇచ్చేస్తాడు. మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్లి నదిలో వదిలేస్తుంటే ఆయనకి చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పినా ఆమె వినదు, ఈయన మాట ఇచ్చాడు కాబట్టి. ఇలా ఈయన మనసు బాధ అయిపోయి బయట అడవిల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అలా తిరిగేటప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లల ఏడుపు వినిపిస్తుంది. అరే, ఎవరు ఇంత అడవిలో ఎవరో పిల్లల ఏడుపు వినిపిస్తుంది అని వెళ్ళి చూస్తే అక్కడ 2 పిల్లలు, ఒక ఆడపాప ఒక మగబాబు ఉంటారు. వాళ్ళ పక్కనే ధనుర్బాణాలు ఉంటాయి. అప్పుడు ఆయన అనుకుంటాడు, వీరెవరో ఒక గొప్ప ధనుర్ధారి పిల్లలుగా ఉన్నారు, సరే ఏం జరిగిందో అని చెప్పి ఆయన ఆ ధనుర్బాణాలను పిల్లల్ని తీసుకొని తన హస్తినాపురానికి వెళ్తారు. వెళ్ళి ఆ పిల్లల మీద దయతో, కృపతో ఆ పిల్లల్ని ఆయన పెంచుతాడు కాబట్టి వాళ్ళిద్దరికీ కృపా, కృపి అని పేర్లు పెట్టుకుంటారు. అంటే దయతో, కృపతో తీసుకొచ్చాడు కాబట్టి కృప, కృపి అని పేర్లు పెట్టి ఆయన వారికి మంచి విద్యలన్నీ నేర్పిస్తూ పెంచుతూ ఉంటాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు వారి తండ్రి తిరిగి వస్తాడనమాట. వచ్చి శంతన మహారాజుతో చెప్తాడు, ఈ పిల్లలు నా పిల్లలే, ఆ అమ్మాయిని కృపిని మీ దగ్గరే ఉంచుకోండి, కృపాచార్యుడిని నేను తీసుకెళ్ళి ఆయనకి నేను అన్ని విద్యలు నేర్పించి తిరిగి తీసుకొని వస్తాను అని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి తన కుమారుడికి శరద్వంతనుడు అన్ని విద్యలు నేర్పిస్తాడు. ధనుర్విద్యల్లో అతన్ని ఇంకా ఎవరు సాటి లేని విలుకాడుగా తయారు చేస్తాడు అనమాట. తండ్రి దగ్గర విద్యలన్నీ నేర్చుకొని కృపాచార్యుడు తిరిగి మళ్ళీ తన పెంపుడు తండ్రి అయిన శంతన మహారాజు దగ్గరికి వస్తాడు. వచ్చి తండ్రి, నేను అన్ని విద్యలు నేర్చుకొని వచ్చాను అన్నప్పుడు అప్పుడు భీష్ముడు చూస్తాడు అనమాట. ఓ, ఇతన్ని మన మనవాళ్ళకి గురువుగా పెట్టాలి అని చెప్పి ఆయనకి అప్పుడు కృపాచార్యుడికి పిల్లలందరికీ విద్య నేర్పించే బాధ్యతను అప్పచెప్తాడు. ఆయన కౌరవులను, పాండవులను సమానంగా చూస్తాడనమాట. ఆయనకి అర్జునుడు అంటే చాలా ప్రేమ. ఈ విధంగా ఉన్న సమయంలో ఈమె కృపి కూడా మన ఆడ ఋషుల్లాగా ఆమెకు కూడా ధ్యానం చేయడం, తపస్సు చేయడం అంటే చాలా ఇష్టము. ఆమె కూడా అన్ని విద్యల్లో ఆరితేరిపోతుంది అనమాట. ఇలా పిల్లలందరికీ విద్యలు నేర్పిస్తూ వాళ్ళు ఒక ఆనందంలో ఉంటారు. ఇటువంటి టైంలో ద్రోణాచార్యుడితో ఆమెకి పరిచయం ఏర్పడుతుంది. భరద్వాజ మహాముని కుమారుడు ద్రోణాచార్యుడు. ఆయన కూడా ఇదే విధంగా తల్లి గర్భంలో నుంచి కాకుండా జన్మించిన వాడు, మనందరికీ తెలుసు. కాబట్టి ద్రోణాచార్యుడు, కృపి ఇద్దరు ఇష్టపడి వివాహం చేసుకుంటారు. అయితే వీరిద్దరికి కూడా తల్లి గర్భంలో నుంచి జన్మించిన వారు కాదు. చూడండి, సృష్టిలో ఎన్ని రకాల వింతలు ఉన్నాయో మనకి అన్నీ తెలియదు, కానీ మనం తెలుసుకుంటూ లోతుల్లోకి వెళ్తూ ఉంటే ఎన్నో ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము, కానీ ఆ రోజుల్లోనే వాళ్ళు మృత భాండం అంటే ఖాళీ కుండల్లో వాళ్ళ వీర్యాన్ని భద్రపరిచి
పిల్లల్ని పుట్టించేవాళ్ళు. అంటే వారి యోగ శక్తి ఎంత గొప్పదో చూడండి. ఆ విధంగా ఆహ్, వారు వివాహము జరుగుతుంది. వారికి పుట్టిన బిడ్డ ఎవరంటే అశ్వత్థామ. ఈ అశ్వత్థామ మేనమామ దగ్గర చాలా గారాబంగా పెరుగుతాడు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు కురు పాండవులకు మంచిగా విద్యను నేర్పిస్తూ వారి ఇద్దరికి కూడా అర్జునుడంటేనే చాలా ఇష్టము. ఎందుకంటే పట్టిన పట్టు వదలకుండా ఏదైనా నేర్చుకోవాలి అంటే చాలా పట్టుదలగా తను నేర్చుకునేవాడనమాట. ఈ విధంగా పిల్లలకి విద్యలు నేర్పిస్తూ మంచిగా ఉన్నప్పుడు కృపాచార్యుడు మాత్రం ఎప్పుడు కౌరవుల వైపు ఉన్నా కూడా ధర్మాన్నే బోధించేవాడు పిల్లలందరికీ. దుర్యోధనుడికి ఎన్నో సార్లు చెప్తాడు, నాయనా ధర్మంగానే జీవించాలి. నీతి, న్యాయము, ధర్మము ఎక్కడుంటుందో అక్కడే విజయం ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎన్ని సార్లు చెప్పినా కనీసము అరే గురువు గారు చెప్తున్నారు కదా అని ఆయన మాటని ఏ రోజు లెక్క కూడా పెట్టేవాడు కాదంట దుర్యోధనుడు. కానీ కృపాచార్యుడు మాత్రము ధర్మాన్ని తప్పకుండా పరిపాలన చేశాడు. అంటే ఇద్దరు పిల్లలకి సమానంగా విద్యను నేర్పించాడు. అంతటి గొప్ప వ్యక్తి కృపాచార్యుడు. కృపాచార్యుడు కర్ణుడితో కూడా చెప్తాడంట, నాయనా నువ్వు అధర్మం వైపునున్నావు, ఇది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అని. కానీ ఎవరు కూడా వారి వారి అనుభవంలోకి వస్తే తప్ప ఎవరు చెప్పేది ఎవరు వినరు కదా. కాబట్టి ఇలా జరుగుతున్న సమయంలో ఇంకా మహాభారత యుద్ధం అన్నది మొదలైపోతుంది. ఆ యుద్ధంలో వీరు బ్రాహ్మణులైనా కూడా కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళు ముగ్గురు బ్రాహ్మణులు అయినా కూడా వాళ్ళు క్షత్రియ వీరుల కన్నా ఎక్కువగా యుద్ధాన్ని చేసి వారి సమర్థతను చాటుకున్నారు. కృపాచార్యుడు ఎప్పటికప్పుడు అశ్వత్థామకు కూడా చెప్తూనే ఉంటాడంట, నాయనా నువ్వు అధర్మం వైపునున్నావు అంటే తను కూడా వినడంట. మేనమామ మాటని లెక్క చేయకుండా అధర్మం వైపునే పోరాటం చేస్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు దుర్యోధనుడు మరణ సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు కూడా చెప్తాడంట, ఇప్పుడైనా సరే నీవు ధర్మం వైపునొచ్చి సగం రాజ్యాన్ని పాండవులకు ఇచ్చేసేయి, ఈ యుద్ధాన్ని ఇంకిక్కడితో ఆపేస్తాము అని చెప్తే కూడా దుర్యోధనుడు నేను కావాలంటే చనిపోయేదానికైనా సిద్ధమే కానీ యుద్ధాన్ని నేను వదలను అని. అంటే సత్యమని తెలిసినా కూడా పట్టుకోలేదు. అదేవిధంగా మనలో కూడా చాలా మందికి తెలుస్తూనే ఉంటుంది, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెయ్యాలి, వద్దు అని. అయినా కూడా సరేలే అందరూ చేస్తున్నారు కదా, మనం చేస్తే ఏమైంది అని, అందరూ మాంసం తింటున్నారు కదా మేము తింటే ఏమైంది అని సత్యాన్ని గ్రహించుకోలేక అసత్యంలో అజ్ఞానంలో జీవిస్తూ చేతులారా జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. అంటే ఈ విధంగా గొప్ప యోగులు, మహర్షులు ఏం చెప్తున్నారు అని విని దాన్ని మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. కానీ అన్ని విన్నా తెలుసుకున్నా కూడా ఆచరణ లేకపోవడం వల్లే ఇప్పుడు మన PSSM లో కూడా చాలా మంది మాస్టర్స్ అన్నీ అందరికీ తెలుసు కానీ ఆచరణ లేదు. ఆచరణ లేకపోవటం వల్లే ఇంకా జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. కాబట్టి గురువులు ఏం చెప్తున్నారు అన్నదాన్ని వినడం కాదు ఫ్రెండ్స్, విన్నదాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. ఆ సమయంలో ఇంకా దుర్యోధనుడు మరణిస్తాడు. అప్పుడు అశ్వత్థామ ఉప పాండవులను, శిఖండిని, దుష్టద్యుమ్నుణ్ణి రాత్రికి రాత్రి చంపేయాలని కుట్ర చేస్తాడు. అప్పుడు కూడా కృపాచార్యుడు పక్కనే ఉంటాడు. అప్పుడు చెప్తాడు, నాయనా తప్పు, అధర్మ యుద్ధం ఇది, రాత్రి నిద్రపోయే వాళ్ళని చంపడం అనేది మహాపాపం, వద్దు నువ్వు చేయకూడదు అంటే అతను అస్సలు విన్నాడు అనమాట. లేదు నేను వెళ్ళి చంపాల్సిందే అన్నప్పుడు ఆయనకి మనసు కష్టం అనిపించి ఆయన అప్పుడు కురుక్షేత్రం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇతను వెళ్ళిపోయి వాళ్ళందరినీ సంహరించేస్తాడు.
అప్పుడు కృపాచార్యుడు వెళ్ళి ఆ గాంధారికి ధృతరాష్ట్రుడికి చెప్తాడు, ఇంత అన్యాయంగా నిద్రలో ఉన్న వాళ్ళని వధించేశారు, చాలా అధర్మంగా ప్రవర్తిస్తున్నారు అని కృపాచార్యుడు చెప్తాడు. అప్పుడు కృపాచార్యుడు ధర్మరాజుకి చెప్పుంటాడు, శ్రీకృష్ణ పరమాత్మ నన్ను చిరంజీవిగా ఆశీర్వదించాడు, ఎందుకంటే ఆయన ధర్మాన్ని ఎక్కడ తప్పలేదు. ఒక్క ధర్మాన్ని తప్పకుండా కౌరవుల వైపే ఉన్నా కూడా ఆయన ధర్మయుద్ధమే చేశాడు గాని అధర్మంగా వెళ్ళలేదు. కానీ మహాభారత యుద్ధంలో ఒక్క సందర్భంలో ఆయన అధర్మం చేశాడంట. అంటే అన్ని తెలిసిన వాళ్ళు కూడా తప్పులు పొరపాట్లు అనేవి చేసేస్తారు. ఎందుకంటే మాయ అనేది ఏ సమయానికి ఎవరిని ఏ విధంగా ఆవహించేస్తుందో ఎవరికీ తెలియదు. ఆయన అభిమన్యుణ్ణి సంహరించాలి అని కుట్ర చేసినప్పుడు అభిమన్యుడి సారథిని సంహరించేది కృపాచార్యుడే అంట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అందరికీ అన్నీ తెలుసు, తెలిసినా కూడా మాయకు వశమైపోయి ఎప్పటికప్పుడు చేయకూడనివి చేసేసి, అరే ఇది మాట్లాడకూడదు కదా, ఇది చేయకూడదు కదా, అరే ఇలా చేసేసానే అని జరిగిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే మనం ఇంకా ఎంత ఎరుకని సాధించాలి అనేది చూడండి. ఆ ఎరుక మనకి ఎలా వస్తుందంటే శ్వాస మీద ధ్యాస, సైలెన్స్ మెడిటేషన్ ద్వారా మాత్రమే ఆ ఎరుకని మనం సాధించుకోగలుగుతాం. ఇన్ని తెలిసి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి నువ్వు చిరంజీవిగా వర్ధిల్లు అని ఆశీర్వాదం పొందిన కృపాచార్యుడు కూడా ఒక క్షణం మాయకు వశమయ్యి అధర్మ యుద్ధం చేసి అభిమన్యుడు రథసారథిని సంహరిస్తాడు. ఆ విధంగా అప్పుడు ఇంత యుద్ధం జరిగిపోయి ఇంత నష్టం కలిగిన తర్వాత పాండవులకి మనసు బాగా విరక్తి కలిగేస్తుంది. ఎందుకు ఈ జీవితం ఇంకా మనకు అవసరం లేదు, మనమంతా మహాప్రస్థానానికి వెళ్ళిపోదాము అని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు కూడా కృపాచార్యుడికి చెప్తారంట, వారి మనవలు పరీక్షిత్తు, జనమేజయుడు వాళ్ళ బాధ్యతని మీరే తీసుకోవాలి, ఆ పిల్లల్ని మీరే రక్షించాలి అన్నప్పుడు కృపాచార్యుడు అలాగే అని అప్పుడు కూడా పరీక్షిత్ మహారాజుకు ధనుర్విద్యను మొత్తం నేర్పించింది కృపాచార్యుడే. అంటే మహాభారత ప్రారంభం నుంచి శంతన మహారాజు దగ్గర నుంచి చివరి వారి మనవలు పరీక్షిత్తు, జనమేజయుడు వరకు ఉన్న ఒకే ఒక్క యోధుడు ఎవరంటే కృపాచార్యుడు. చూడండి, ఎవ్వరూ లేరు, అందరూ వచ్చారు, మధ్యలో వెళ్ళిపోయారు. కానీ మహాభారతంలో మొదటి నుంచి చివరి వరకు ఉన్న ఒకే ఒక్క యోధుడు ఎవరంటే కృపాచార్యుడు మాత్రమే. ఆయన చిరంజీవిగా ఇప్పటికీ ఉండి లోకాన్ని రక్షిస్తూ ఉన్నాడు. కృప అంటే దయ కలిగి ఉండడము. మనము మొన్న చెప్పుకున్న క్లాస్ లో కూడా అత్రి మహాముని, అనసూయమాత గురించి మనము ఏది విన్నా అందులోని అర్థంతో పాటు అంతరార్థము, పరమార్థం కూడా తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనము ఏ యోగీశ్వరుడు గురించి చెప్పుకున్నా, ఏ మహర్షి గురించి చెప్పుకున్నా వారి కథలను తెలుసుకోవడం మనకు అవసరం. ఆ కథతో పాటు అందులో ఉన్న అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అన్నది కూడా మనము విచారణ, విశ్లేషణ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి మనము ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవడానికి, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హతను సాధిస్తాము. కృప అంటే దయ కలిగి ఉండటము. ఆయన కౌరవులు, పాండవులు ఇరువురిని సమానంగా చూస్తూ ఇరువురికి ధర్మబద్ధంగా విద్యని నేర్పించి ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడలేదు. అందరినీ సమానంగా చూస్తూ తన విద్యను నేర్పించి చరిత్రలో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయారు కృపాచార్యుడు. ఇంత గొప్ప యోగి గురించి, చిరంజీవి గురించి చెప్పే భాగ్యాన్ని నాకు ప్రసాదించిన టిఎంసి టీం వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.